స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రపంచం మొత్తం ఈరోజు స్త్రీల దినోత్సవం జరుపుకుంటోంది. ప్రార్థన చేసుకొని ఈనాటి మనం ఆరాధనలోకి ప్రవేశిద్దామండి. ఒక చిన్న ప్రార్థన. మనం ప్రార్థన చేసుకునే ముందు ఒకసారి మనం హృదయాలలో దేవునికి వందనాలు చెల్లించుకుందాం. గత వారం మొదలుకొని దేవుడు మనల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి అన్ని విషయాలను తన కరెక్కల కింద కాచి కాపాడి మనకు కావాల్సిన అన్నీ మనకు సమకూరుస్తూ అన్ని విధాలుగా మనల్ని పోషిస్తూ మనల్ని సంరక్షిస్తూ మనకు కావాల్సిన అన్నీ సమకూరుస్తున్న దేవునికి ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఈ తరుణం మళ్ళీ మనకి రావదేమో, ఒక్కసారి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇదే సరైన తరుణం. మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలయ్యా అని 1-2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దివానైనా తండ్రి, స్తోత్రంనైనా స్తోత్రం తండ్రి. ప్రభా, ఆయన లేని నీ మేళ్ళను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా చిన్న మందగా చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ధ్యానించడానికి ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప ధన్యతను ప్రభా నీవు ప్రేమించి మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా నీ సన్నిధిలోకి తోడుకొని రమ్మని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎలాంటి బాధలో వచ్చినను, ఎలాంటి వేదంతో వచ్చినను ప్రభా, నువ్వు వారిని చూసి ప్రభా వారికి కావాల్సిన అక్కర్లన్నీ తీర్చే దేవుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అలాంటి హృదయాలను ముట్టండి, తట్టండి తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అక్కర నెరవేర్చమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా పాటలు మొదలుకొని ప్రభా చివరి వరకు ప్రభా అన్ని విషయాల్లోనే నీ కృప కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నిన్ను స్తుతించినప్పుడు, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా, అలాగే నీ వాక్యం వింటున్నప్పుడు, నీ బలలో మేము చేతులు వేస్తున్నప్పుడు ప్రభా నీవు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లోనూ ప్రభా మొదటి నుంచి చివరి వరకు ప్రభా నీ కాపుదల మాకు ఉంచండి తండ్రి. అన్నీ నీ సన్నిధిలో ఉంచుకోండి తండ్రి. అన్నీ నీ ప్రభా నీ హస్తగతం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు నీ హస్తాలలో ఉంచి నడిపించమని, శోధకుడు ఎక్కడెక్కడో అధికారం ఇవ్వక ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా నీ నామానికే మహిమకరంగా జరిగించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన దేవుని సన్నిధి మాటలు జుంటి ధైర్యాల కానమన్న మధురమైన బండి. అలాంటి మధురమైన యేసునామాన్ని మనందరం స్మరించుకుంటూ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించుకుందాం. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉత్తేజింపచేసినే, నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే. జుట్టితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసినే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసినే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన గణను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసన గణను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసినే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసినే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. కాలమంతా ఆనందించెదా, నే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం,
యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. ఆయన చేసిన మేళ్ళనన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు అంటూ ఆయన అందరం మనం మనస్ఫూర్తిగా స్తుతించుకుందామండి. ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన స్తుతులు చెల్లించుకుందామండి. వందనాలు యేసయ్యా, వందనం యేసయ్యా, నువ్వు చేసిన మేళ్ళను మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభా, అందును బట్టి నీకే వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేను ఇలా ఉన్నామంటే ప్రభా, నువ్వు చేసిన మేలేనయ్యా. నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మార్చి మాసం 2వ వారం వరకు ప్రభా, నువ్వు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఏ పాటి వారం అయ్యా మేము, ఇదిగోనైనా ప్రభా, ఇంతగా ప్రేమించడానికి, ఇంతగా మమ్మల్ని నీ కృపలో భద్రపరచడానికి ప్రభా మంటి వారం తండ్రి. ఆయన నువ్వు నీ కృప ద్వారా ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా సృష్టించి ప్రభా మమ్మల్ని అందరినీ నిర్మించుకున్న దేవుడు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం దేవా. ఆయన మనస్ఫూర్తిగా స్తుతించుకుందామండి. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నిన్ను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు. వందనం యేసయ్యా, 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 నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు,
నీవు చూపిన కృపలకు. అదే రీతిగా అందరం లేచి నించున్నట్లయితే కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందామండి. మన దేవుడు ఆరాధనకి యోగ్యుడు గనక ఆయన మనం నిత్యము స్తుతిస్తున్నామని ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనం మనస్ఫూర్తిగా ఆయన సందం చేద్దామండి. ఆయన మేలును మనం మరొక ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే భాగ్యం మనకి ఇద్దాం కాబట్టి ఆయన గొంతెత్తి ఆయన స్తుతించుకుందామండి. ప్రభువా, నువ్వు ఆరాధనకి యోగ్యుడవయ్యా. ఈ లోకంలో ఎంతమంది ఉన్నాను ప్రభువా, వారందరికంటే గొప్పవాడివి తండ్రి. ఇదిగోనైనా ప్రభు, అందుకే నువ్వు మాకు ఆరాధనకి యోగ్యుడవు తండ్రి. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి, నిన్ను ఆరాధించడానికి మనస్ఫూర్తిగా తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ మేలులను ప్రకటించడానికి ప్రభా, నీవు చూపిన కృపను మేము జ్ఞాపకం చేసుకోవటానికి ప్రభా చేరి ఉన్నాం తండ్రి. దయతో మా మధ్యలో ఉండమని ఆయనను అడుగుదాం. మనస్ఫూర్తిగా ఆయన జ్ఞాపకం చేసుకుందామండి. ఈ గత 2 మాసాలు ఆయనను కాచి కాపాడిన దేవుడు. ఎన్నో ఇబ్బందుల గుండా ఇడుకుల గుండా వచ్చామేమో, అయితే మనం అన్ని విషయాలను కాచి కాపాడిన దేవుడు, మనకు కావలసిన సమకూరుస్తున్న దేవుడు. అందును బట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో చేరదాం. ఆయన దినమెల్ల చేతులు చాచి మనం పిలుస్తున్నాడండి. ఆయన కౌగిల్లో చేరటానికి మరి పరిగెత్తుదామా మనము? ప్రభా, నీ కౌగిళ్ళలో చేరటానికి వస్తున్నామయ్యా. నువ్వు పిలుస్తున్నావు తండ్రి మమ్మలను. నీ పిలుపును మేము వెనకాడక ప్రభా నీ సన్నిధిలో రావటానికి ప్రభా మా హృదయాలను సిద్ధం చేయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
మేలులకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులకై మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. మనను ధనవంతులుగా చేయటానికి ఆయన పరదేశుని ఆ బంగారు వీధులను వదిలిపెట్టి దరిద్రుడిగా మన కోసం మారిన దేవుడండి. ఇదిగోనండి, మన కోసం ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు ఆయన ఆకలితో అలమటించాడంటండి. ఎన్నో మాళ్ళు ప్రభు ఆహారం కోసం వెతికాడంటండి. అలాంటి గొప్ప దేవుడు మనకు ఆహారాన్ని, సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చే దేవుడు. ఆయన ఆహారం కోసం వెతికాడండి. మానవ రూపిగా మారి ప్రభు మానవుల కోసం తనను తాను త్యాగించుకున్న దేవుడు. మన కోసం తను రూపించిన మనుషుల కోసం ఆయన తనను తాను అర్పించుకున్న దేవుడు అండి. అంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరినైనా మనం చూడగలమా? ఎక్కడైనా చూడగలమా? అందుని బట్టి ఆయన స్తుతించుకుందామండి. అందుని బట్టి ఆయనను ఆరాధించుకున్నామండి. ఇదిగోనాయా, నా కోసం ప్రభా నువ్వు పరదేశును వదిలిపెట్టి ప్రభా దరిద్రుడిగా మారవుతుంటే అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటాను దేవా అని అడుగుదాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణ మనస్సుతో కొనియాడెదను, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా, 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 నీ కృప కొరకై ఆరాధనా, నా స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా, ఆరాధన, అందరూ స్వరాలు ఎత్తుదామండి. ఆరాధనా, ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ
నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అవును ప్రభా, ఇదిగోనైనా ప్రభా నువ్వు ఆరాధనకు యోగ్యుడవు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మమ్మలను దారిద్ర్యత నుంచి ప్రభా నువ్వు ధనవంతులుగా చేయటానికి ప్రభా నీవు ప్రభా దరిద్రుడిగా చేసుకున్న దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా దినమెల్లా నీ చేతులు చాచి ప్రభా మమ్మల్ని పిలుస్తున్నావయ్యా. అయితే నీ పిలుపును వినరాక ప్రభా మేము ఎన్నోసార్లు దారి తప్పిపోతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా దయతో మా హృదయాలను సరిచేసి ప్రభా నీ దరిలోకి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని, స్తుతించుకునే భాగ్యాన్ని నాకు మా అందరికీ దయచేసినందుకు నీకే మరి ఒక్కసారి కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రీతిగా నిన్ను స్తుతించుకునే ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకుని పోవచ్చుండగా తండ్రి ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎటువంటి హృదయాలైనా ప్రభా నీ వాక్యం కరిగిస్తుంది నైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా బండ లాంటి హృదయాలను, మొండి హృదయాలను కూడా ప్రభా నీ వాక్యం ప్రభా కరిగించే వాక్యం తండ్రి. అలాంటి వాక్యాన్ని మా హృదయాలలో నాటండి తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానంతో నింపమని, నీ దాసుని కావాల్సిన ప్రభా నీ స్వరంతో నీ దాసునితో ద్వారా మాతో మాట్లాడించమని మా ప్రభు యేసుక్రీస్తు పేట ప్రార్థించి వేడుకుంటూ ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభు నామంలో చేరువచ్చిన వారందరికీ వందనములు. మరి ఇంతవరకు చక్కగా మనం పాటలు పాడుకున్నాం, దేవుని స్తుతించాం, ఆరాధించాం. మరి వాక్యంలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనలను జ్ఞానవంతులుగా మారుస్తాడు, మనలను దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తాడు. మన జీవితం ఏ ఉద్దేశాలతో జీవించాలో మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నేటి వాక్యం కొరకు లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, నెక్స్ట్ వచనం మీరు చదవండి. లూకా 5. జనసమూహము దేవుని వాక్యము విని ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణిలలో సింహోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను.
అందుచేత వారి వలన పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు వారికి వచ్చి యేసు మోకాళ్ళ మీద సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగే సీమోనుతో కూడా పాలువారి జెబెదయి కుమారుడు యాకోబును యోహానును యేసు భయపడి, ఇప్పటి నుండి నేను మనుషులను పట్టువాడని ముందుగానే సీమోనుతో చెప్పెను. వారు దువనీలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ మాట మనం ఈ అధ్యాయంలో ఈ భాగము ఈ లూకా సువార్త 5వ అధ్యాయంలోని ఈ 11 వచనాలు చాలాసార్లు చదివి ఉంటాము. అనేక సార్లు మన మందిరంలో కూడా ఈ వాక్యాన్ని కూడా చెప్పుకున్నాం. ఇది మనకి చాలా చక్కని ఆత్మీయ పాఠాలను బోధిస్తున్నటువంటి అంశమై ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి పని ఏంటో మొదటి వచనంలో కనబడుతుంది. జనాలు ఏం చేస్తున్నారో కూడా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ వాక్యం వినడం కోసము పూర్తిగా ఇక దగ్గర, అంటే కొన్నిసార్లు జన సమూహం ఎవరన్నా ఒక పెద్ద వ్యక్తి, కొత్త వ్యక్తి, ఫ్యాన్స్ లేకపోతే ఎవరన్నా సెలబ్రిటీ వస్తే కానీ మీద పడుతుంటారు చూడండి. అలాగా యేసు యొక్క వాక్యం వినాలని చెప్పి పూర్తిగా దగ్గరగా ఆయన మీద పడేంత సమూహము యేసు దగ్గరికి రావడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ప్రజలు వాక్యము వినాలి అని వచ్చేటువంటి వారు ఉండటం గొప్ప విషయం. ఈ రోజుల్లో ఎక్కడైనా స్వస్థత కూడికలు అని చెప్తే స్వస్థతలు జరుగుతాయి అంటారు. స్వస్థత కోసం వెళ్ళే జన సమూహం ఎక్కువగానే ఉంటారు. తప్పేమీ లేదు, స్వస్థత కోసం వెళ్ళడంలో తప్పేమీ లేదు. యేసు ప్రభు కూడా స్వస్థత కోసం రావద్దని కూడా చెప్పలేదు. మంచిది, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన స్వస్థపరుస్తాడు. లేదా ఇంకేదన్నా మిరకల్ మినిస్ట్రీ అని, లేకపోతే ఇంకా ప్రాస్పరస్ వర్ధిల్లేటువంటి కూటాలు అని చెప్తేనో అలాంటి దగ్గర కూడా జన సమూహాలు ఎక్కువగా ఉంటాయి. కానీ సాధారణంగా వాక్యము, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు వాక్యము బోధిస్తామంటే అలాంటి స్థలాల్లో జనాలు కొద్దిమంది ఉంటారు. ఆ వాక్యమా బోరింగు అన్నట్టు. అదే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, లేకపోతే నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్గా పెడతాడు, లేకపోతే నీకు 4 ఇళ్ళు 4 కార్లు ఉంటాయి అని చెప్తా ఉంటే, వా ఏం చెప్పారో నా పాస్టర్ గారు, నిజమే అనుకొని అలాంటి చోటికి బాగానే గంతులేస్తూ జనాలు వెళ్తుంటారు. కానీ అవన్నీ తాత్కాలికం. ఆరోగ్య విషయంలో కానివ్వండి, మనకు కలిగేటువంటి ఇంకేదైనా అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఈ లోకంలో కొంతకాలం ఉంటాయి, అవి కొంతకాలం మళ్ళీ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. కానీ వాక్యం వినడం కోసం జనసమూహం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ వాక్యం అనేటువంటిదే మనుషులను రూపం అనేటువంటిది మారుస్తుంది. మనిషి యొక్క జీవిత ఉద్దేశాన్ని మారుస్తుంది. ఎందుకు బ్రతుకుతున్నాను నేను, నా బ్రతికేంటి అనే విషయాన్ని ఆలోచింపజేసి జీవితం అర్థం ఏంటో తెలియజేపించేది ఈ వాక్యం. ఎంతసేపటికి భూ సంబంధమైన జీవితమేనా, మరి నేను ఇంకేమైనా ఉందా నాకు జీవితం, మరి దాని కొరకు ఏం చేయాలి నేను అనేటువంటిది ఆలోచింపజేసేది, ఆ దేవునికి కనెక్ట్ చేసేది ఈ దేవుని వాక్యం. సో దేవుని వాక్యం వినటం కోసం ప్రజలు అక్కడ సమూహంగా చేరొచ్చారు. ఆ రోజుల్లో మనలాగా ఇప్పుడు ఈ సెట్టింగులు ఇవన్నీ చూస్తున్నాం కదా, ఇలాంటి సెట్టింగ్స్ ఉన్నటువంటి ప్రాంతాలేం కాదవి. యేసుక్రీస్తు వారు చెట్టు కింద ఉంటే చెట్టు కింద బోధించేవారు, కొండెక్కితే కొండ మీద కూర్చుంటే జనాలంతా వచ్చేవారు, బోధించేవారు. ఏదో బయట పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా వీధి చివరో ప్రక్కన ఎక్కడైనా అంటే అక్కడ ఉండేవారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక సరస్సు తీరమున ఆ ఇసుక ఒడ్డులో జనాలు అక్కడికి వచ్చేసారు. యేసు ప్రభు అక్కడ ఉన్నాడని వినేసి, అంటే వాక్యం వినడం కొరకు ఎంత చక్కని సెట్టింగ్ అనేటువంటి దానికన్నా కూడా ఆ వాక్యం చెప్తే ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలని వాక్యం కోసం పరుగులు తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకనొక సహోదరుడు ఒకసారి మాట్లాడుతూ, మేము ఆ సంఘానికి ఎందుకు వెళ్తాము అంటే ఆ మందిరంలో మాకు మెత్తని కుర్చీలు వేస్తారు, కొద్దిగా బ్యాక్ పెయిన్ రాకుండా, లేకపోతే ఆ కుర్చీలు ఇలా ప్రశాంతంగా కూర్చోడానికి బాగుంటుంది, అందుకే ఆ మందిరానికి వెళ్తాము అని చెప్పాడు.
అదంతా అయిన తర్వాత మాకున్న బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక అబ్బాయి అడిగాడు, మంచిదే కానీ మరి వాక్యం ఎలా ఉంటుంది, అక్కడ వాక్యం ఏముంటుంది అని అంటే, వాక్యం ఏముంది, ఎక్కడైనా ఒకటే చెప్తా ఉంటారు కదా, ఎవరైనా ఒకటే చెప్తా ఉంటారు కదా అన్నాడు ఆ బ్రదర్. అవునా బ్రదర్, సరేలే మంచిది, అది అయిపోయింది. తర్వాత ఒక అరగంట తర్వాత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏదో చెప్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ, పిల్లల్ని బ్రదర్ మీరు ఇది ఆలోచన చేయండి, ఆ స్కూల్లో చేరిపోయింది పిల్లల్ని, బాగుంటుంది, సూపర్ ఉంటుంది అన్నాడు. అప్పుడు పక్క నుండి ఇంతకు ముందు అడిగిన స్టూడెంట్, ఏ స్కూల్ అయితే టెక్స్ట్ బుక్లు అవే కాదు బ్రదర్, అయ్యే చెప్తారు కదా. అలా కాదు బ్రదర్, అక్కడ చాలా కేర్ఫుల్, మంచి పుస్తకాలు, వాళ్ళ పిల్లలు మంచిగా అక్కడ స్టడీ ఎడ్యుకేషన్. మరి ఇందాక నేను మందిరం వాడి గురించి కూడా అడిగాను, అదే బ్రదర్ వాక్యం ఎలా ఉంటుందని అడిగాను. ఎక్కడైనా అది చెప్తారన్నారు మీరు, మరి వాక్యానికి అలా తీసి పాడేసి మాట్లాడినప్పుడు స్కూల్ విషయంలో మాత్రం మీరు అంత క్లారిటీగా మాట్లాడు అంటే, నిజంగానే మనిషి ఆలోచించవలసిన విషయాన్ని ఆలోచన చేయాలండి. ఏది ఇంపార్టెంట్ దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. వాక్యం వింటున్నానా, వాక్యం ఎంతవరకు వింటున్నాను, ఆ వాక్యం ఎంతవరకు నన్ను ఆ ఆత్మీయతలో నడిపించే వాక్యంగా ఉంది. అక్కడికి వెళ్తే ఏదో లైటింగ్ బాగుందా, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ బాగుందా, లేకపోతే ప్రాంగణం అంతా కూడా చాలా బాగుందా, అందులో ఫ్యాన్లు అంట విదేశాల నుండి తెప్పించారంట, అందులో మార్బుల్స్ అంట స్విట్జర్లాండ్ నుండి తెప్పించారంట, అందులో మ్యూజిక్ ప్లే చేసే ఆయనంట ఇంటర్నేషనల్ ప్లేయర్ అంట, అవన్నీ ప్రక్కన పెడదాం. వాక్యము మనం ఎక్కడ ఉందో ఆ వాక్యాన్ని కోసం ఆశలు పడాలి. ఎందుకంటే దీన్ని వినాలి మనం, ఈ వాక్యాన్ని. అక్కడ యేసుక్రీస్తు వారే స్వయంగా దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఇంకా అంతగా మించిన బోధకుడు ఎవరు ఉంటారండి. అందుకే అదే సరస్సు తీరం అయితే ఏంటి, చెట్టు కింద అయితే ఏంటి, కొండ మీద అయితే ఏంటి, పబ్లిక్ రోడ్లో అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి, అబ్బా యేసుక్రీస్తు వారే స్వయంగా వాక్యం చెప్తున్నారు అనేసరికి జనసమూహం ఎంత చక్కగా ఆసక్తితో లేదు. సో మనం కూడా ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో ఆ వాక్యం అనే దగ్గర కొరకు పరుగులు తీస్తూ ఉండాలి. ఆ వాక్యం దగ్గర నేను ఉండాలి, ఆ వాక్యం నేను వినాలి, ఆ వాక్యం తెలుసుకోవాలి. ఆ బోధ విని ఆ వాక్యం ద్వారా నా జీవితం మారుతుంది, నా జీవితానికి ఒక విలువ వస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి చదివించడం ద్వారా ఒక వ్యక్తికి తన జీవిత విలువ మారుతుందని ప్రజలు నమ్ముతారో, ఆ జీవిత విలువ మారుతుందని తెలుసుకున్నప్పుడు చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, మరి అంతకన్నా ఇది పరలోకపు విద్య, ఇది హెవెన్లీ ఎడ్యుకేషన్. ఈ హెవెన్లీ ఎడ్యుకేషను ఇది పరలోక సంబంధమైన వాక్యం కాబట్టి ఈ విద్య అనేది మన జీవితానికి ఇంకా గొప్ప విలువను తీసుకొస్తుంది అన్నమాట. అందుకే దీని వాక్యం వినడానికి రావాలి. ఎక్కడైతే అక్కడ వాక్యం వినడం కోసం మన అట్మాస్ఫియరు లేకపోతే అంబిషన్ చూసుకునే అటువంటి విధంగా ఉండకూడదు. అఫ్కోర్స్ కంఫర్ట్గా కూర్చోవాలనుకోవడంలో తప్పేమీ లేదు. నేను ఇందాక అన్నమాట కుర్చీ గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఆ పలానా కుర్చీ అయితే బ్యాక్ పెయిన్ రాకుండా కూర్చోవచ్చు అని. అలాగా నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ వాక్యము కన్నా కూడా మనం దేన్ని ఎక్కువగా ఆలోచన, వాక్యం అంటే కొద్దిగా కష్టపడిన ఇబ్బంది లేదు అనే పాయింట్ నాదనమాట. ఓకేనా, రైట్. సో అలాగా వాక్యం వినడం కొరకు వస్తున్నారు. ఎందుకు వాక్యం ఎందుకు అంతగా అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనంలో, ఈ ఘట్టంలో కూడా ఈ వచనాన్ని నేను చదివించాను, ఈ వాక్యం చెప్తూ యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. సో ఇక్కడ క్షయమైన అక్షయమైన అనే 2 పదాలు వాడటం జరిగింది. ఆహారం అనే పదం జరిగింది, కష్టపడటం అనే దాని గురించి వాడారు. సో క్షయమైన అక్షయమైన, ఆహారం, కష్టపడటం, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. క్షయమైన దానికోసం ఆహారం, అలాంటి ఆహారం కోసం కష్టపడండి అంటే దీని అర్థం మమ్మల్ని పనికి వెళ్ళొద్దంటారా, సంపాదించుకోవద్దంటారా, మేము ఉద్యోగానికి వెళ్ళవసరం లేదా అని అంటారేమో. ఇక్కడ సందర్భం చూడాలి ఎప్పుడైనా కూడా. దీని అర్థం ఏంటి అంటే, ప్రాముఖ్యతనిచ్చి కష్టపడే విధానము దేనికి ప్రాముఖ్యత ఇస్తుంది. క్షయమైపోయే ఆహారము ఏంటి, ఈ భూలోకంలో మనం తింటాము, ఆహారం ఒక ఆకలేస్తుంటుంది, భోజనం చేస్తాం, ఆకలి తిరిగింది. ఆ ఆహారం తినిన తర్వాత మళ్ళీ 4 గంటలు 5 గంటల తర్వాత మళ్ళీ ఆకలేస్తూనే ఉంటుంది. కానీ ఈ దేవుని వాక్యం అనేటువంటిది జీవాహారం. ఒక్కసారి ఒక వచనం, ఒక పదం కానీ మనిషిని పట్టుకుంటే ఆ ఒక్క పదంతో మనిషి జీవితం మారిపోయింది అనమాట. మొన్న శుక్రవారం రోజు కూడా బైబిల్ స్టడీ చెప్తూ నేను ఒక మాట చెప్పా. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి బైబిల్లో ఒక్క వచనం ద్వారా మారాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాట చదివి
ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఈ క్యాథలిక్స్ నాకు బోధిస్తున్న దానికిను ఇందులో రాసిన బైబిల్ రాసిన దానికి డిఫరెన్స్ ఉందని చెప్పి ఇక ఆ ఒక్క మాట పట్టుకొని దాన్ని స్టడీ చేసి చూసి, అబ్బా దీంట్లో ఇంత విలువ ఉందా, అసలు జీవితం దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు ఇక మనం జీవించడానికి ఇది ఆధారం అని అర్థం చేసుకొని బయటకు వచ్చి ప్రొటెస్టెంట్ చేసి, ఇగో వాక్యం ఉంది, ఇట్లా ఉంది, దీన్ని ఇలా చేయాలి. ఆ ఒక్క వచనం అతని జీవితాన్ని మార్చిందే కాకుండా 15వ శతాబ్దం నుంచి ఒక రివైవల్, ఒక ఉద్యమం తీసుకొచ్చింది సమాజంలో, క్రైస్తవ సమాజంలో. కాబట్టి కష్టపడాలి. దేనికోసం కష్టపడాలంటే, మనం ఎంతగా అయితే ఒక పని కోసం వెళ్ళి 24 గంటల సమయంలో పగలు దాదాపు ఒక 8-9 అవర్స్ 8-9 గంటల పాటు కష్టపడి పనిచేస్తామే, మరి ఈ వాక్యం కొరకు అంత కష్టపడక్కర్లేదా? కనీసం 2 గంటలన్నా కష్టపడతామా ఈ వాక్యం కోసం? కష్టపడాలి. దీని కొరకు కష్టపడితే ఇది అక్షయమైనటువంటి, దీనికోసం కష్టపడండి అని ఉంది. సుఖంగా వచ్చేది, చాలా మంది సుఖంగా వచ్చేస్తే హ్యాపీ. ఈ రోజుల్లో సుఖమైపోయింది చాలానే. యూట్యూబ్ ఆన్ చేస్తే వాక్యాలు వచ్చేస్తున్నాయి, సోఫాలో కూర్చొని ఆ వాక్యం వినొచ్చులండి, చర్చికి వెళ్ళాల్సిన పనే ఉంది, ఆన్లైన్ పెడతారు కదా, టీవీ వస్తుంది కదా, లేకపోతే యూట్యూబ్లో వస్తుంది కదా అని అనుకుంటారు. ఏమంటే కష్టపడమని ఉంది ఇక్కడ. కష్టపడాలి. ఉదయాన్నే లెగవటం కష్టమండి, లేదు కష్టపడాలి, మరి తప్పదు. దేవుని వాక్యం కొరకు, దేవుని సన్నిధి కోసం కష్టపడాలి. చాలా మందికి కష్టపడటం అంటే, అబ్బా ఒక్క ఆదివారమే కదా మనకు కంఫర్ట్గా పడుకునేది, ఆ రోజు కూడా మరి ఉదయాన్నే వెళ్ళాలంటే ఎట్లాగా అనుకుంటాం. కానీ మరి దేవుని విలువ తెలిసిన వాళ్ళు దానికోసం నాకు తప్పదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది వాక్యం కోసం. ఇక ఆ తర్వాత లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళంతా కూడా అక్కడ వాక్యం వినడానికి వచ్చారు అని. తర్వాత 2వ వచనం 3వ వచనం, ఒకసారి 2వ వచనం చదువుదాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండరి. ఆయన దోణిలో సిమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచున్నాడు. చాలండి. సో అక్కడ ఉన్నటువంటి కొందరు జాలర్లు ఉన్నారు. అది సముద్ర తీరం కాబట్టి సరస్సు తీరం నుండి ఆ జాలర్లు వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వలలు కడుగుతున్నారు. దాదాపు ఈ వలలు కడిగే సందర్భం ఎప్పుడు జరిగిద్దంటే, వీళ్ళు రాత్రంతానేమో చేపలు పట్టడానికి వెళ్తారు. వీళ్ళు జాలర్ వారు చేపలు పట్టడానికి వెళ్ళి ఇంకా ఉదయం పూట వచ్చి ఉదయం పూట ఈ వలలన్నింటినీ శుభ్రంగా కడుక్కుంటూ వాటిని శుభ్రంగా మడత పెట్టుకుంటూ అలాంటి పనిలో వారు ఉంటారు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఇది ఒక ఉదయకాల సమయం అని అర్థమవుతూ ఉంటున్నది. సో వారి పనిలో వారు జాలర్లు ఉన్నారంట. అలాంటి టైంలో యేసుక్రీస్తు వారే ఈ యొక్క సీమోనుదైనటువంటి అతని దగ్గరికి వెళ్ళి, సీమోను నాకు కొద్దిగా నీ దోణి కొంచెం సేపు కావాలి అని ఆ చిన్న పడవని అడిగాడంట. నీ దోణి కొంచెంసేపు కావాలి అని. అప్పుడు పర్వాలేదు తీసుకోండి అన్న. అప్పుడు ఆయన ఏమనంటే అందులో కూర్చొని కొద్దిగా దన్నలా, ఎందుకంటే జనసమూహం అంతా విస్తారంగా వస్తున్నారు కాబట్టి మరి అక్కడ నిలబడటానికి సరైన ప్లేస్ లేని కారణంగా అయిపోయిన సందర్భం కాబట్టి అందుకని ఇప్పుడు ఆయన ఆ దోణిని అడిగి తీసుకొని అక్కడ ఉండి, అందులో నుంచి కూడా ఆయన ఏంటి నేను పడుకుంటాను ఇప్పుడు దాకా బోధించాను అన్నాడుగా, లేదు ఆ జనసమూహములకు బోధించుచుండెను. అందులో ఆయన కూర్చుండి జనసమూహాలకు బోధిస్తూ ఉన్నాడు. చాలా మంది కొంతమంది అడిగారు, అన్న పాస్టర్ గారు పులిపెట్టిన దగ్గర కూర్చొని వాక్యం చెప్పొచ్చా అన్నారు. ఆరోగ్యం సహకరించిన రోజుల్లో లేకపోతే ఇంకేదైనా సందర్భాలను బట్టి కూర్చొని బోధించడంలో తప్పేమి లేదు. నిలబడి బోధించారా కూర్చొని బోధించారా అన్న దానికన్నా బోధించిన కంటెంట్ సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటే మంచిదన్నమాట. చాలా మంది అవసరంగానే ఇష్యూస్ని అవసరంగా మార్చుకొని మాట్లాడుకొని దాంతో టైం వేస్ట్ చేసుకుంటారు. నిలబడి ఆయన కూర్చొని ఎందుకు బోధిస్తున్నాడు ఆ పాస్టర్ గారు, కూర్చొని అట్లా దేవుడు సన్నిధి అంటే విలువ లేదా ఆయనకి అంటారు. అవన్నీ మ్యాటర్ కాదండి. దేవుని వాక్యము సరిగా ఉందా లేదా అది మనం బోధ అనేది అది గమనించుకోవాలి. కానీ కూర్చొని బోధించారా నిలబడి బోధించారా తర్వాత విషయం. సో ఏదేమైనప్పటికీ ఈ దోణిను సీమోను దగ్గర అడిగి తీసుకొని, కొద్దిగా నీ దోణి కొంచెంసేపు నాకు కావాలంటే సరే అని ఇచ్చాడు. అందులో ఆయన కూర్చొని దేవుని పని చేస్తున్నాడు. ఆయన పడుకోవాలా, కూర్చొని ఏంటంటే వాక్యం బోధిస్తున్నాడు. అలాగే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఆ సీమోను దోణిను ఆయన అంత ధైర్యంగా అడిగి తీసుకున్నాడు కానీ వేరే వాళ్ళని ఎవరిని అక్కడ అడగలేదు. ఆ సీమోను దోణిని అడిగి తీసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. కొన్నిసార్లు మరి మనల్ని ఎవరైనా అంత స్వతహాగా అంత మన దగ్గర అంత ఫ్రీడమ్గా మన దగ్గర కొందరు ఏమన్నా అడిగి తీసుకోగలరా, అడగగలరా, వద్దులే మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఫీలింగ్లోకి వెళ్తారు. అంటే మనం అలాంటి ఫ్రీడమ్ కల్పిస్తున్నామా దైవజనులకి? కొన్ని ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఆయన అడిగి తీసుకొని కూడా అందులో కూర్చొని బోధిస్తున్నాడు అంటే సీమోను ఏమాత్రం కూడా ఎక్కడ
వేరే వాళ్ళని అడగొచ్చు కదా, నాదే అడగాల అని అనుకోలేదు. ఏమండి, వేరే వాళ్ళని అడగొచ్చు కదా, ఇక్కడ ఇంతమంది ఉన్నాయి కదా, వాళ్ళని అడగొచ్చు కదా, నన్నే ఎందుకు అడగాలి అని అనుకోలేదు. నేను రాత్రంతా పని చేసుకొని వచ్చాను, నేను అలా పక్కన కూర్చుంటాను కదా, లేకపోతే నా దాంట్లో నేను కూర్చొని వాక్యం వింటాను కదా అనుకోవచ్చు. కానీ అడగగానే ఇచ్చాడు. సో ఎప్పుడైనా ఏదైనా అడగటము అనేది, లేదా లోపల మన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కదా, దేవుని కొరకు నువ్వు ఇది ఇస్తావా అని అడిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతాం? కొన్నిసార్లు మరి మిమ్మల్ని దేవుడు పర్సనల్గా ఏం అడుగుతాడో నాకు తెలియదు. కొన్నిసార్లు నా హృదయంలో దేవుడు నన్ను కొన్ని అడిగాడు, నా హృదయానికి ఇది నాకు ఇచ్చేసి లేదా పలాన్ని దేవుని కొరకు వాడాలి. ఓకే, ఎస్ చెప్పి దానికోసం ముందుకెళ్తే దాని తర్వాత నాకు దీవెనే వచ్చింది, కానీ నేనేం నష్టపోలేదు ఎక్కడ. సో మనం ఏదైనా దేవుని కొరకు ఇచ్చే విషయంలో, లేకపోతే దేవుడు ఏదైనా మన దగ్గర నుంచి కొన్ని అడిగినప్పుడు ఇచ్చే విషయంలో మనల్ని అసలు అడిగాడంటేనే అది చాలా గ్రేట్. అంతమందిని వదిలేసి మనల్ని అడిగాడంటే చాలా గ్రేట్. అక్కడ అంతమంది శిష్యులు ఉంటే వాళ్ళు అడగకుండా సీమోనుని అడిగాడు. కాబట్టి దేవుని పని కోసం కానివ్వండి, దేవుని కోసం కానివ్వండి, దేవుని పరిచర్య నిమిత్తం కానివ్వండి, ఏదైనా బ్రదర్ పలానా సందర్భం ఉంది, సిస్టర్ పలానా సందర్భం ఉంది, మీ తరపు నుంచి మీరు ఇది హెల్ప్ చేస్తారా అని అడిగితే అసలు మిమ్మల్ని అడగటం చాలా గ్రేటు. అలాంటప్పుడు ఎస్ నేను తప్పకుండా వస్తాను, లేకపోతే తప్పకుండా చేస్తాను, తప్పకుండా నేను సహకరిస్తాను అంటారు చూడండి, అది దీవెన అనమాట. కాబట్టి ఆ విషయం వాళ్ళని పరీక్షించుకుందాం. నన్ను అసలు నేను అంత అడిగే అంత ఫ్రీడమ్ నేను ఇస్తున్నానా అనేది ఫస్ట్ అంత ఆలోచన చేసుకుంది. ఎందుకంటే కొందరు మనం అడగలేకపోతున్నారు అంటే, కొందరు అడగటానికి మనం సంశయిస్తున్నారంటే ఆ మాత్రం మనం ఫ్రీడమ్ కలిగించట్లేదేమో, అది కూడా అర్థం చేసుకోవాలి. నేనున్నానంటే పర్టికులర్గా ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అడిగేసాను. నేను చాలా ఈ విషయంలో కొద్దిగా పర్టికులర్గానే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా సండే స్కూల్ టీచర్స్ మాకు కొన్ని వాల్యూస్ నేర్పించారు. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు. ఎందుకంటే దేవుని విషయాలకు వస్తేనే తప్ప అక్కడెక్కడన్నా అంటే అది వేరే విషయం. కానీ ఎందుకని ఒక మనిషిగా దేవుడు ఒక మన వాల్యూ ఇచ్చాడు. జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అడిగి తీసేసుకొని దాన్ని ఎట్లా పడితే అట్లా చేయటం అనేది మనిషికి విలువబోతుంది. అలా కాకుండా దేవుడికి ఇచ్చిన జ్ఞానంతో మనం ఏదైనా కూడా చేయాలి. సో ఇక్కడ సీమోన్ దగ్గరికి వెళ్ళి, సీమోన్ నాకు నీ యొక్క ధోని కావాలి అని అడిగాడు. అది యేసు ఆయనను అడిగాడు అని అంటే, యేసు ఆ సమయంలో కావాలంటే ఆయనకు అద్భుత శక్తులు ఉన్నాయి, ఏదైనా చేయగలరు. కానీ నీ ధోని కావాలి అన్నప్పుడు ఆ ధోనిని తీసుకొని ఆయన ఎక్కి కూర్చున్నాడు. అందులో నుంచి ఆయన వాక్యం బోధిస్తున్నాడు. సో ఏదైనా దేవుని కొరకు ఎవరైనా ఇచ్చారు అంటే మళ్ళీ అది దేవుని పని కొరకే అయ్యి ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకోవడం వరకే ఇంపార్టెంట్ కాదు, దాన్ని దేవుని పని కొరకు వాడటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఇక్కడ జరుగుతున్న గొప్ప అద్భుతం. జన సమూహములకు బోధించుచుండెను. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని బోధ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ బోధ అనేది మనిషి జీవితాన్ని మార్చేదిగా ఉంది. కాబట్టి ఆ బోధ మనం కూడా వినేవారమై ఉండాలి. ఎక్కడికో వెళ్ళి ఏదేదో వింటూ ఉంటాం, కానీ దేవుని బోధ వినటం అనేది చాలా ఆశీర్వాదం. అది గొప్ప విషయం. అదైన తర్వాత 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు ఇప్పుడు దాకా దేవుని పరిచర్య చేశాడు. యేసు ప్రభు సన్నిధి జరిగిందాడ, మంచిగా వాక్యం చెప్పాడు, ప్రజలు వాక్యం విన్నారు. ఇది అయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధ అయిపోయిన తర్వాత శిష్యులతో, ఆ యొక్క ఉన్నటువంటి వ్యక్తులతో ఏమంటున్నాడంటే, మనం అదే లోపలికి మీరు చేపలు పట్టడానికి మీ దగ్గర ఉన్న వలలను లోపలికి వేయండి అని చెప్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పినట్లు అంటే, యేసుకు అన్నీ తెలుసు, వాళ్ళకు ఉన్న పరిస్థితి ఏంటో, అక్కడ వాళ్ళు ఏ అవసరాల్లో ఉన్నారో అని తెలుసు. కాబట్టి కేవలం ఆయన మెసేజ్ చెప్పేసి బోధించేసి ఆమెనని చెప్పేసి వెళ్ళిపోలేదు. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఉండి ఇప్పుడు మీ వలలు వేయండి అని చెప్తున్నాడు. అయితే అప్పుడు దాకా సముద్రపు సరస్సు ఒడ్డు తీరంలో ఉన్నారు, కొంచెం ఆ నీళ్ళకి గట్టు దగ్గర. ముందు ఆయన ఏమంటే లోతుకు నడిపించండి అన్నాడు. లోపలికి వెళ్ళాలి అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ వలలు వేయండి అని చెప్తున్నాడు. ఈ మాట చెప్తే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినందుకు గాను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీమోను అంటే పేతురు ఆయన ఇచ్చిన జవాబు, ఆయన రెస్పాండ్ అయిన విధానం ఏంటో చూడండి. 5వ వచనం, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు.
యేసుక్రీస్తు వారు ఆ లోతుకి నడిపించమని చెప్పి వలలు వేయండి అన్నప్పుడు పేతురు చెప్తున్నటువంటి మాట, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడతాం, మేము ప్రయాసపడ్డాం రాత్రంతా, అది కూడా 1 గంట కాదు, రాత్రంతా కూడా. ఎందుకంటే జాలరి వాళ్ళు రాత్రే వెళ్ళి చేపలు పడతా ఉంటారు, ఎందుకంటే రాత్రిపూట వాళ్ళకి అది అనుకూలమైన సమయం, అప్పుడే ఎక్కువ చేపలు వస్తుంటాయి అని జాలర్లు చెప్తుంటారు. అలాంటప్పుడు మేము రాత్రంతా కష్టపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదు. కొంచెం దొరికితే అంటలేదు వీళ్ళు ఇక్కడ, లేకపోతే మేము అనుకున్నంత లాభం మాకు కనపడలేదు అని అంటలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మాకేమీ దొరకలేదు అన్నారు. మాకేమీ ఏం చేశారు వాళ్ళు? ఖాళీకి కూర్చున్నారంటే లేదు ఖాళీకి కూర్చోలా, రాత్రంతయు ప్రయాసపడుతూనే ఉన్నాం. మేమేం ఖాళీకి కూర్చోలా, రాత్రంతా ప్రయాసపడుతూనే ఉన్నాం, బట్ మాకేమీ దొరకలేదు అని పేతురు ఈ మాట చెప్పి అయినను అనే మాట వాడాడు. అయినను కూడా సరే మేము ప్రయాసపడ్డాం, మాకేం దొరకలా, అయినను నీ మాట చొప్పున వలల వేతుమని అని చెప్పి. ఇక్కడ దీంట్లో ఉన్న అర్థం ఏంటంటేనండి, ఒకటి యేసుక్రీస్తు వారు లోతుకి నడిపించి వలలు వేయండి అన్నప్పుడు వీళ్ళ యొక్క విశ్వాసాన్ని ఆయన అక్కడ పరీక్షిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు తీసుకొస్తాడు, కొన్ని చేయమంటాడు మనల్ని. ఏంటి దేవుడా ఇట్లా చెప్తున్నావు, కామన్ సెన్స్ ఉండొద్దా, మేమంతా ఈ టైంలో నా ఇల్లు ఎవరన్నా వలలేసేది, ఇప్పుడు ఎట్లా వస్తాయి, మా టైం ప్రకారం ఇప్పుడు కాదు కదా చేయాల్సింది, ఇప్పుడు చేయమంటావా? కానీ అక్కడ దేవుడు అది ఆయన టైం, మన టైం కాదండి ఏదరికైనా చేయడానికి, అది ఆయన టైం కాబట్టి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మనల్ని కూడా విశ్వాసాన్ని పరీక్షించేటట్లుగా దేవుడు మనకు కూడా కొన్ని పరిస్థితులు తీసుకొస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు, మనము ఎంతవరకు ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాము అని. ప్రభా నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, 5-6 సంవత్సరాల నుంచి నాకేం ప్రయోజనం, కానీ ఇప్పుడు నువ్వేదో చెప్తున్నావు. ఎస్, ఆయన ఇప్పుడు చెప్పింది అసలు విలువైనట్టు, అది గుర్తుపెట్టుకోవాలి. అదొక్కటే కానీ కరెక్ట్ చేస్తే అదే టర్నింగ్ పాయింట్ అయింది. మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కానీ, నిద్రలు మానుకొని తిండి మానుకొని ఇంత కష్టపడ్డాం కానీ మా బ్రతుకులేంటి ఇట్లా అయిపోయినాయి అనుకుంటాం చాలాసార్లు. మేము ప్రయాసపడుతుంది అన్నాడు అక్కడ. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన సహాయం ఉంది అక్కడ, ఆయన సెలవిస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు అని అంటే ఆయన అన్ని పరిస్థితుల్ని అక్కడ సెటరైట్ చేస్తాడు. ఏమండి, మళ్ళీ వాళ్ళు రాత్రంతా వెళ్ళే ప్లేస్ అదే కదా, అక్కడికే వెళ్ళేస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకోవాలి. అది ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఎస్ వెళ్ళండి చేయండి, లోతుకి వెళ్ళాలి, లోతుకి వెళ్ళి చేయండి. ఒక పైన ఉంటే కదా, అంటే మన విశ్వాస జీవిత యాత్రలో కూడా పైన విశ్వాసం కాదండి, విశ్వాసాన్ని లోతుగా అంటే బలంగా నమ్మాలి. అందుకే పేతురు కూడా ఈ విశ్వాస పరీక్షలో ఇక్కడ నెగ్గాడు. అయినను నీ మాట చొప్పున అన్నాడు, అంటే దేవుని మాటకి వాల్యూ ఇచ్చాడు. నువ్వు చెప్పావు కాబట్టి, ఎస్ నువ్వు చెప్పావంటే జరిగిద్దని మేము నమ్ముచున్నాము. కాబట్టి మనం ఎక్కడైతే ఏది మన ప్రయాసం అంతా వృధా అయిపోయింది అనుకున్నామో, లేకపోతే ఎక్కడైతే పరిస్థితులన్నీ మనకి మన చేతులు దాటిపోయినాయి, ఇక్కడంతా ఎంటీ అయిపోయింది, మన వల్ల ఏం కాదు అని అనుకున్నామో, ఇక నా చేతుల్లో ఏం లేదు, పరిస్థితులంతా కూడా ఇక అంతా ఖాళీ, ఇక నేను చేతగాని వాడిని అయిపోయాను అన్నట్లుగా ప్రజలు ఎట్లా చూస్తున్నారు అనుకుంటామో, అలాంటి టైంలో ఇగో ఈ వాక్యాన్ని కానీ మనం తీసుకుంటే ఆ టైంలో దేవుడు నీకు ఏం సెలవిస్తున్నాడో వినగలిగితే నువ్వు అది గ్రేట్ అన్నాడు. అదే టర్నింగ్ పాయింట్ అయింది. ఆయనను నీ మాట చొప్పున అన్నాడు, అంటే ఆయన చెప్పిన మాటకి వాల్యూ ఇచ్చాడు. లేదు ప్రభా ముందు నాకు చూపించు, ఆ తర్వాత నేను చేస్తానన్నా, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తే నేను చూపిస్తాను. సో ఈ మాటకి ఇక్కడ ఏంటి అంటే నువ్వు కష్టపడాలి, విశ్వాసాన్ని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నెగ్గాలి. ఏమండి, వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు. జాలరులు అంటే వాళ్ళకి అనుభవం ఉన్నట్లే, చిన్న వయసు నుంచి తల్లిదండ్రులతో తిరుగుతూ వాళ్ళు వాళ్ళకి మంచి చక్కని నేర్పరితనం ఉంటుంది చేపలు పట్టే విషయంలో. కానీ ఎంత నేర్పరితనం ఉన్నా కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకి దేవుడు తెలుసు, వీళ్ళకి ఏమీ లేదు రాత్రంతా అని. అందుకే వాళ్ళని లోతుకి నడిపించి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చాలి అనేది దేవుని ఉద్దేశంగా ఆయనే పెట్టుకొని వాళ్ళని ఆయనే నడిపిస్తున్నాడు. అమ్మా ఇప్పుడు తీసుకెళ్ళాలి అని నేను చెప్పినట్టు చేయనట్టు వాళ్ళు కూడా, ఎస్ ప్రభా నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ మాట చెప్పున నేను వలల వేస్తాను, నీ మాట నమ్ముతున్నాను కానీ ప్రభా ఎక్కడో డౌట్ కొడుతుంది అని అనలేదు. కొంతమంది అలాగ ఉంటారు, నమ్ముతున్నాం కానీ ఎక్కడో చిన్న అనుమానం. అందుకని ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా
నేను నమ్ముతా, నాకు అవిశ్వాసం లేకుండా ఉండడానికి సహాయం చేయన్నాడు. ఎందుకంటే నమ్ముదాం అనుకునేపు ఎక్కడో సాతానుడి చిన్న అనుమానం ఎక్కడో పుట్టిస్తాడు ఏ కార్నర్లోనో. అప్పుడు నీకు అట్లా జరిగింది తెలుసా, ఇక ఇట్లా అయింది తెలుసా, ఇలా అవును కదా, కానీ అది వర్కౌట్ అయింది అంటావా, నిజమేలే, ఎందుకులే. కాబట్టి అనుమానం అనేటువంటి దానికి మనం స్థానం ఇచ్చామనుకోండి, సాతానుడు అక్కడి నుంచే మనల్ని పూర్తిగా వాడి ఆధీనంలో తీసుకుంటాడు. కానీ విశ్వాసము యాత్ర మన క్రైస్తవ జీవితంలో ఉండాల్సిన ఒకటే, దేవుని మీద విశ్వాసం. మన మీద మనకు విశ్వాసం. చాలా మంది లోకం ఏం నేర్పిస్తుందంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అని నేర్పిస్తుంది. అది తప్పు. నిన్ను నువ్వు నమ్ముకో, నీకు ఆత్మస్థైర్యం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని నేర్పిస్తుంది. అది లోకం నేర్పించే పద్ధతి, అది వాక్యం నేర్పించదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే తప్పిపోతావు, మనిషిని నమ్మినా తప్పిపోతాం. ఎందుకంటే బైబిల్లో క్లియర్లో సామెతలో ఉంది, తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడగును అని. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వద్దు మనకి. సెల్ఫ్ అనేది ఎప్పుడైనా డేంజరే. మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేను చేయగలననే ధైర్యం నాకు ఉంది, అట్లా వద్దు. క్రీస్తుని బట్టి చేయగలను నేను అన్నట్టు ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ నాడు. క్రీస్తు నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి ఆ క్రీస్తు యొక్క శక్తిని బట్టి నేను సమస్తమును చేయగలను అన్నాడు. కానీ ఆ క్రీస్తు లేకుండా నా అంతటా నేనే ఏదైనా చేసేయగలను అనలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం మనకు ఉంటుందో, దేవుని యొక్క కృప మనకు ఉంటుందో, ఆ కృపను బట్టి, దేవుని యొక్క బలమును బట్టి, దేవుని సహాయాన్ని బట్టే మనం ఏదైనా చేయగలం. ఎవరమైనా కూడా, అది ఎవరమైనా, ఎంతటోళమైనా కూడా, ఎక్కడికన్నా బయట ప్రయాణం చేసి వెళ్ళాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒకటి సాధించాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, ఏ టు జెడ్ ఫ్రమ్ మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏ విషయమైనా కూడా దేవుని సహాయం చేత మాత్రమే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. దేవుని కృప, దేవుని కాపుదలను బట్టే నేను ఏదైనా చేయగలను. మనకి దేవుని సహాయం, దేవుని కాపుదల లేదనుకోండి, మనం ఏమి సాధించలేం. ఈరోజు నా టార్గెట్ ఏంటి, ఉదయం లెగవటం, ఇక్కడ లేచి ఈ వనస్థలపురం వెళ్ళాలి, ఆరాధన నడిపించాలి అనేది నా మైండ్లో దేవుడు పెట్టిన ఆలోచన. అది అవును ప్రభా, ఈరోజు నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహాయంతోనే నేను వెళ్ళాలి, నేను ఆరాధన నడిపించాలి అని ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. బయలుదేరి వస్తూ ఉంటాను. మధ్యలో లారీ ఎట్లా వెళ్తా ఉంటే వెనకాల నేనున్నా. ఎవడో ఆటో వాడెవడో అట్లా తిప్పేసరికి స్పీడ్గా వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసాడు. నా వెనకాల ఇంకో పెద్ద లారీ ఉంది. కరెక్ట్గా ఈ లారీకి మధ్యలో నేనున్నా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బండి ఇట్లా తిప్పి మళ్ళీ అట్లా ఆగితే అన్ని బండ్లు ఒక్కసారి ఆగిపోయింది. అంటే నేను కాదు అక్కడ, దేవుని సహాయం దేవునికి రాబోదు. మిమ్మల్ని రక్షించేవాడు యెహోవా అనే మాట ఉంది. మనకి శత్రువు సాతానుడు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, దేవుని సహాయం లేకుండా మనం ఏమీ చేయలేమండి. అడుగు తీసి అడుగు వేయలేం. ఇక్కడ నుంచి దీని మీద ఎక్కి కిందకి దిగాలన్నా కూడా దేవుని సహాయం కావాలి. ఒక్క నరాన్ని కానీ దేవుడు అలా ఒక్కసారి అలా తప్పించాడు అనుకో, ఒక్కసారిగా అలా కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పేతురు, అయ్యా నీ మాట చెప్పున అన్నాడు. దేవుని మాట సహాయం మనకి, దేవుని మాట మన ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం. సో ఇక్కడ విశ్వాసాన్ని పరీక్షించాడు, పేతురు యొక్క విశ్వాసాన్ని. దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు. అప్పుడు ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆ టైంలో ఆయన మాటను మనం నమ్మాలి. కానీ మన ప్రాణం ఏం చెప్తుంది, లేదులే నీకు అనుభవం ఉంది కదా, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ ఫీల్డ్లో, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నువ్వు అప్పటి నుండి చేస్తున్నావు, ఇప్పుడు వెళ్తే ఏమవుద్ది కానీ అవ్వదు, ఇప్పుడు నీకు తెలియదా, నీకు ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అవ్వదా, వద్దులే అని మన ప్రాణం చెప్పింది అనుకో, అక్కడ బుద్ధిహీనం అవుతాం. అది నమ్మితే ఆయన ఏమనంటే, నో నా ప్రాణము, నా ఎక్స్పీరియన్స్, నాకేం చెప్పారనేది కాదు, ఆయన ఏం చెప్పాడు, ఆయన చెప్పిన మాట చెప్పున నేను చేస్తానని చెప్పి, ఆయన నువ్వు నీ మాట చెప్పున నేను చేస్తాను ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన కష్టానికి అక్కడ ప్రతిఫలం కనపడింది. ఆయన కష్టం ఆయన యొక్క మాట ప్రకారం చేశాడు కాబట్టి అది ఆయనకి నిలబడింది. అలా కాకుండా ఎన్ని చేసినా కూడా ఏమైందో తెలుసా? ఈ మాట గతంలో కూడా వచనం చదివించారు, మరొకసారి చదవండి. హగ్గయి 1వ అధ్యాయము 6వ వచనం. హగ్గయి 1వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తులను మీరు కొంచెమే పండెను. విస్తారంగా మీరు విత్తారు కానీ కొంచెమే పండింది. భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరట్లేదు. పానం మాత్రం తాగుతున్నారు కానీ దాహం తీరట్లా. అసలు అది కూడా జరగట్లా. పనివారు కష్టం చేసి సంపాదించుకున్నాను,
సంచిలో వేసినట్టుగా చినిగిపోయిన జీతాన్ని చినిగిపోయిన సంచులు ఉన్నది. వేసినట్టుగా చినిగిపోయిన సంచులు వేసాం అనుకోండి, జీతం అంతా వచ్చింది, తీసుకొచ్చి చినిగిపోయిన సంచులు వేసాము, కిందకి అదంతా చినిగిపోయింది, కింద పైనుండి వేసాం, ఏమైంది అది మొత్తం పోతుంది. ఈ వచనం రియల్. చాలా మంది జీవితాల్లో కష్టపడుతున్నారు, తిండి తింటున్నారు, తాగుతున్నారు, మంచి వస్త్రాలు ధరిస్తున్నారు, అట్లానే తెచ్చుకున్న జీతం అంతా కూడా సంచులు వేసుకుంటున్నారు, కానీ ఏమి నిలబడి ఏమన్నా తీరా చూస్తే ఏమైందయ్యా, ఏం సంపాదించి ఎంతవరకు ఏంటి ఏముందన్నా ఏంటో అర్థం కావట్లేదు, ఇంకా తిరిగి అప్పుల్లో ఉన్నాను. ఇదేంటి ఇన్ని సంవత్సరాలు చేస్తున్నావుగా? దేవుని సహాయం లేదు. కానీ ఎక్కడైతే దేవుని మాటకి విధేయతలై ఉంటారో, అయ్యా నీ మాట చొప్పున చేస్తాను అన్నాడు చూసారా, అదేంటంటే విధేయత. విశ్వాస పరీక్ష పెట్టాడు దేవుడు. ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటే పేతురు నేను విధేయత చూపిస్తాను నా యేసు మాటకి అని లోబడ్డాడు, విధేయత చూపించాడు. నీ మాట చొప్పున విధేయత చూపించాడు కాబట్టి ఇక్కడ లూకాసు వార్త 5వ అధ్యాయంలో వారు వలలు వేశారు. నీ మాట చొప్పున వలలు వేస్తానని 5వ వచనంలో అన్నారు. 6వ వచనం, వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చదవండి. వారు చూసారా ఎంత చక్కని మాటలు ఇక్కడ ఉన్నాయో. వారు ఏం చేశారు అంటే, ఎప్పుడైతే పేతురు అయ్యా నీ మాట చెప్పని వేస్తానని చెప్పి విధేయత చూపించాడో విశ్వాసంతో, అప్పుడు రిజల్ట్ కూడా వలలు విస్తారంగా, ఎట్లా అంటే ఇక్కడ ఆ పదం ఎలా ఉందంటే వలలు పిగిలిపోవచ్చున్నాయంట. ఎందుకని? విస్తారమైన చేపలు పట్టారు. అబ్బా, అసలు మేము రాత్రంతా కష్టపడ్డాము, ఏమి దొరకలేదే. ఎస్, కానీ ఇప్పుడేంటి అసలు టైం కాని టైం. అవును, మనకు అది టైం కాని టైం అవ్వచ్చు, కానీ అది దేవుని టైం. ఇంకోటి ఏంటంటే అక్కడ దేవుని మాటకు విధేయత చూపించారు. చాలాసార్లు ఇంకెప్పుడు అన్ని అవకాశాలు అయిపోతున్నాయి, నీ ఏజ్ అయిపోతుంది, ఇంకెప్పుడు నీకు 50 ఏళ్ళు వచ్చేసింది, ఈ పాటికే ఇన్ని లక్షల సేవింగ్స్ పెట్టుంచాల్సింది, ఈ పాటికే ఇన్ని ప్లానింగ్లు ఉండాల్సింది. ఏమండి, అది మనుషులు చెప్పే పద్ధతులు, మనుషులు చెప్పే విధానాలు. కానీ దేవుని టైంలో దేవుడు చేస్తాడు. మనం రాత్రంతా సంపాదించలేంది, ఇన్ని సంవత్సరాలు సంపాదించలేంది ఆయన మనకి ఒక్క పూటలో ఒక క్షణంలో చేసి పెట్టాడు. అంటే కేవలం డబ్బుని గురించి మాత్రం ఆలోచన చేయద్దు. ఇక్కడ మన యొక్క ఏ విషయమైనా కూడా, ఒక జ్ఞానం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తన సపరేట్గా ఉంటున్న భర్తతో నేను మళ్ళీ నా భర్తతో కలిసి ఉండాలి అని ఎన్నో సంవత్సరాలుగా ఓపికతో ప్రార్థన చేస్తూ ఉన్నందుకు దేవుడు అద్భుతంగా ఒక కుటుంబాన్ని మరలా కలిపి వాళ్ళ ఆ కుటుంబం ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నారు అంటే చాలా అద్భుతమైన రీతిలో ఫ్లరిష్ అవుతూ ఉన్నారు. ఆమె ఎంతో ఏడ్చుకుంది ఎన్నోసార్లు, కానీ దేవుడు ఆ ప్రార్థన విని మరలా అద్భుతమైన రీతిలో, ఇంతకుముందు అనుకున్న దానికన్నా అద్భుతమైన రీతిలో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్పానంటే, ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలుగా మనం కష్టపడి సాధించలేంది దేవుని మాటకి విధేయత చూపిస్తూ విశ్వాస పరీక్షల విధేయతలుంటే చాలు, ఆయన కార్యం చేస్తారు. ఇక్కడ వలలు పగిలిపోయేంత స్థాయిలో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లాగలేకపోతున్నారు ఆ వలలు. అక్కడ దూరంగా ఉన్న వాళ్ళకి సైన్ చేశారంటే రండి వచ్చి కొద్దిగా హెల్ప్ చేయండి అని. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వల లాగలేకంటే అంత విస్తారమైనటువంటి చేపలు, ఎంత పెద్ద చేపలు పడ్డాయో, ఎన్ని చేపలు పడ్డాయి, పగిలిపోయేంతగా అప్పుడు వాళ్ళు వచ్చి 2 దోణలు నింపేటట్లుగా వేశారు. అంటే ఎంత సమృద్ధి ఉంది, ఎంత గొప్ప దీవెన ఉంది అందులో. ఏంటి దీని అర్థం? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 26, 27 వచనాలు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26, 27. ఇక్కడ 2 మాటలు దేవుడు మన ఎదుటిగా ఉంచాడంట, దీవెనలు, శాపాలు. చూసారా, దేవుని మాట వినిన ఎడల దీవెనలు కలుగును. ఆ మాట కాదనుకొని వేరే దారిలో వెళ్తేనంట శాపం. సో మనము దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపించుదాం, దేవుని యొక్క వాక్యానికి గౌరవించుదాం, దేవుడు ఏం చెప్తున్నాడు అది చేద్దాం.
నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభువా అన్నాడు. ఆయన మాట చొప్పున విస్తారమైన ఆశీర్వాదాలు పొందాడు. ఏమంటే మనం చూస్తున్న ఈ సృష్టి అంతటిని దేవుడు ఎలా సృష్టించాడు? రాత్రంతా కూర్చొని మిషన్లతో తయారు చేశాడు. మాటతో ఎంత పెద్ద సృష్టిని కలిగించాడు. మరి ఆయన మాటకి ఎంత శక్తి ఉందో ఆలోచించి. అలాంటిది ఒక్క మాటతో ఇన్ని సృష్టించిన ఆయన ఒక్క మాటతో నీ కోసం ఒక మంచి ఉద్యోగాన్ని సృష్టించలేడా? ఒక మాటతో నీ కోసం పరిస్థితులను చీకటిని వెలుగుగా మార్చలేడా? ఒక మాటతో నీ కుటుంబాన్ని ఆయన కట్టలేడా? ఒక మాటతో నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చలేడా? ఎన్నెన్నో చేయగలడు. నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల ఏ విషయమైనా కూడా. బట్ కండిషన్స్ అప్లై. దేవుని మాటకు విధేయత చూపిస్తే, దేవుని మాటకు లోబడితే, దేవుని యొక్క సన్నిధికి విధేయత చూపిస్తే అప్పుడు విస్తారమైన దీవెనలు మనం చూస్తామన్నమాట. ఇక్కడ మరొక యాంగిల్ ఆలోచన చేస్తే మనం అక్కడ సీమోన్ దగ్గర సీమోను నాకు నీ ధోని కావాలి అని యేసు అడిగి తీసుకొని అప్పుడు ఆ ధోనిలో కూర్చుని వాక్యం బోధించాడు. సీమోను ధోని ఇచ్చినందుకు గాను ఆయన్ని సర్లే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పేసి అలా వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఒక్క ధోని ఇచ్చాడు, ఒక అరగంట కూర్చోడానికి. ఇదిగో తిరిగి సీమోనికి దేవుడిచ్చిన ఆశీర్వాదం. రాత్రంతా కష్టపడితే లేనిది ఆ ఒక్క పూట ఒక అరగంట ఆ ధోని దేవునికి ఇచ్చినందుకు యేసు తిరిగి ఆయనకి ఏమిచ్చాడు? చూడండి, విస్తారమైన చేపలు. మనకి దేవుడికి మనం ఎప్పుడైనా ఏదైనా మన శక్తిని కానీ, మన బలాన్ని కానీ, మన టైంని కానీ, మనకున్న వనరులను కానీ, ఏదైనా మనకున్న జ్ఞానాన్ని దేవుని కోసం ఉపయోగించడం ద్వారా దేవుడు మన ఆ రుణాన్ని ఎప్పుడు ఉంచుకోడండి. తిరిగి మళ్ళీ రెట్లలో ఇంత విస్తారంగా ఇస్తాడు. అదేదైనా కూడా దేవుని కోసం తిరుగుతూ ఉన్న వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నేను చూశాను నా లైఫ్లో, ఎండైనా వానైనా చలైనా దేవుని కోసం తిరుగుతూ ఉన్నందుకు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని కోసం ఖర్చు పెడతా ఉంటే దేవుడు మళ్ళీ ఇస్తూనే ఉంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎవరినో మొలగ చెట్టు ఎక్కించాలనో కాదు. లేదంటే నాకు ఆల్రెడీ 2-3 years బ్యాక్ దాని మీద ఒక స్టేట్మెంట్ ఉంది. వాళ్ళని ఈయన హెచ్చిస్తాడు, వాళ్ళు తెగ పొగుడుతూ ఉంటారని. పొగట్టడం కోసం కాదు, కానీ నేను బైక్ మీద తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నా. బైక్ ఒక స్థితికి వచ్చింది. ఎట్లా అంటే ఇక మైలేజ్ తగ్గిపోతా ఉంది. దేవుడు ఆ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు సేవ కోసం తిరుగుతున్నాను కాబట్టి దేవుడు మళ్ళీ కొత్త బైక్ ఇచ్చాడు. నేనేదో అడిగితే ఇవ్వలేదు. మనిషి దగ్గరికి వెళ్ళి బ్రదర్ నాకు ఈ బైక్ కావాలని, వాళ్ళంతా వాళ్ళ బ్రదర్ బైక్ కొనివ్వాలనుకుంటాం ఇచ్చినందుకు కానీ దేవుడు వాళ్ళకేం అన్యాయం చేయడు. దేవుడు ఇచ్చే రోజున వాళ్ళకి ఇస్తాడు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా అంతే. దేవుని కోసం మనం ఎప్పుడైనా ఒకటి ఖర్చు పెట్టాము అంటే అదేదైనా కూడా దేవుడు మళ్ళీ ఆ రుణాన్ని ఉంచుకోడు. దేవుడు ఇప్పుడు ఆశ్రయిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సరే అవన్నీ ప్రక్కన పెడితే మెయిన్ మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు మన దగ్గర నుంచి ఏదైనా నాకు ఇది కావాలని కోరుకుంటే మనం దాన్ని దేవుడు ఆత్మ మనకి ఏం ప్రేమిస్తుందో అది ఇచ్చే విషయంలో వెనకాడవద్దు. మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మనం ఆ విశ్వాసంలో గెలుపడదాం. వాక్యానికి విలువనిచ్చి ఆ వాక్యానికి విధేయత చూపిద్దాం. అప్పుడు మన ఖాళీ చేతులను ఆయన నింపుతాడు. మన నిరాశ పరిస్థితుల్ని, రాత్రంతా పాపం ఎంత ప్రయాసపడి నిరాశపడితే ఒక్క అరగంటలో మళ్ళీ ఎంత తేడా వచ్చిందో చూడండి. ఎంత అద్భుతంగా మారిందో పరిస్థితి. మన జీవితాన్ని అలా మారుస్తాడు అద్భుతంగా. మన బాధ్యత మాత్రం ఆయన వాక్యము విధేయత చూపించడం దీవెన. ఆయన వాక్యం కాదని, ఆయన మాట కాదని కొన్ని వేరే దారి వెళ్ళామా అది శాపం అన్నాడు. ఎలాంటి శాపం అంటే ఇందాక ఆల్రెడీ చదివాం. కష్టపడతారంట, తింటారంట, త్రాగుతారంట, కానీ ఏమి తృప్తిని ఉంటుంది. చివరికి సంపాదించుకుందంతా కింద రంధ్రాలు ఉన్న సంచిలో వేసినట్టు. ఏం కనపడలేదు. ఏంటి ఇంత కష్టపడ్డాగా, ఇంత చేసుకున్నాగా, ఇంత వచ్చిందిగా, ఏం నిలబడలేదు. ఎస్, దేవుడు దాన్ని నిలబడినవాడు. అదే దేవుని దగ్గర సంపాదించుకున్న కొద్దిగా అయినా 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టినట్టు అద్భుతంగా చేస్తాడు అద్భుతంగా. మనం ఏదో పెద్ద ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏదో పెద్ద కోటీశ్వరులం అయితే మనం ఇళ్లలో ప్రేయర్లు పెట్టించుకొని ఎప్పుడు వచ్చిన 10 మందికి భోజనాలు పెడుతూ హడావుడికి కనపడలేండి. ఉన్న కొద్దిగా జీతమే, ఉన్న కొద్దిపాటిదే, కానీ దేవుని కోసం కొడతా ఉంటే అది అద్భుతం. మళ్ళీ ఆ ఇంట్లో ఎలా వస్తుందో అది దేవుని ఆశీర్వాదం, అంతే దేవుని కుటుంబం. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, కష్టపడినా ప్రయాసపడినా నిరాశ చెందుతున్నావేమో ఏమి లేదని, కానీ దేవుని వాక్యానికి విధేయత చూపించి చూడు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉండే అన్ని కొద్ది కాలమే, అవి అంతకు ఎక్కువ కాలం ఉండేది. కానీ దేవుని వాక్యం కొరకు విలువనిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ భూమి మీద వాటికి దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెలిగితే మిగిలిన అన్ని మనకి ఇస్తాడు.
ఆయన చూసుకుంటాడు. అటువంటి కృప ఇక్కడ చేరవచ్చిన మనకి దేవుడు దయచేయను. కళ్ళు మూసుకునండి. వాక్యం కొరకు మరి జాన్ బ్రదర్ వాక్యం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొంటాం. అందరూ తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తున్నాం. మట్టి నుంచి మనిషిని తయారు చేసి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన పరలోకమందున్న మా తండ్రి, నీకే ఎరలేని స్తుతులు స్తోత్రాలు. నిజమే నాయన, మీ నామము కంటే గొప్పగా చేసిన మీ వాక్యాన్ని వినడానికి నాయన ఈరున్న ఈ కొద్ది మందికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నిజమే నాయన, మా ముందు మీరు దీవెనలు శాపం ఉంచారు. ఏది ఎంచుకోవాలో నాయన అది మాకే మీరు వదిలిపెట్టారు తండ్రి. నాయన మేము మీ మాట చొప్పున ఆయన మేము నడుచుకుంటే దీవెనలు పొందుతాం. అంతేకాని మా ఇష్టానుసారంగా నాయన మేము ప్రవర్తిస్తే అది శాపాలకు గురి అవుతామని మీ వాక్యం సెలవించింది, గద్దించింది, హెచ్చరించింది. నాయన ఈ వాక్యానికి లోబడి ఇప్పటికైనా నాయన మా సొంత ఆలోచనలు, సొంత బలాన్ని నమ్ముకొని ముందుకు సాగుతున్నా నాయన ప్రతి విషయంలో నాయన మీకు మీ మాట చొప్పున మీకు లోబడి నడుచుకునేలాగా కృపను దయచేయమని నాయన విన్న వాక్యం విత్తబడింది, ఫలించలాగా కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. బలలో పాల్గొనడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మౌనంగా ప్రతి ఒక్కరూ మన హృదయం దేవుని స్తుతించేదిగా, ఆరాధించేదిగా ఉందా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు క్రీస్తు వారు ప్రాణత్యాగం అయిపోయారు, బలియాగంగా వధించబడ్డారు. కాబట్టి క్రీస్తు శిలువను ధ్యానించుకుంటూ ఆయన్ని హృదయంలో ఆరాధన చేసుకుందాం. అయోగ్యంగా బలలో పాల్గొనవద్దనుంది. ఒకవేళ దేవునికి ఇష్టం లేని మన హృదయాల్లో ఇంకేమైనా ఉన్నదేమో అది దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించాడు, మనల్ని క్షమించాడు. అలాంటి ప్రేమ గల దేవుడు, క్షమించిన దేవుడు, మరి మనము ఆయనకి ఇష్టం లేని మన హృదయంలో ఉంటే ఆయన దుఃఖపడతాడు. అది అయోగ్యత అయింది మన తరపు నుండి. కాబట్టి క్రీస్తుని హృదయంలో ధ్యానించుకొని నాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించి ప్రభా ఆయన దగ్గర ఒప్పుకుందాం. ఆయనకి ఇష్టం లేనిది ఏది మన హృదయంలో ఉన్నా కూడా మనం ఎంత స్తుతి పలుకులు పలికినా అది దేవుడు సంతోషించడు. కాబట్టి మన హృదయంలో ఆయనకి వ్యతిరేకమైనది ఉన్న దాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి ఆయన్ని మనసారా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. ఆయన యొక్క శరీరం మన కొరకు గాయపరచబడింది కాబట్టి, ఆయన ప్రాణత్యాగం అయ్యారు కాబట్టి ఆ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన కొరకు ఆయన చూపిన ప్రేమ గొప్పది. రెట్టి కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రేమగల దేవా, పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పాపులము మేము, పాపం చేశాం. కానీ అయ్యా, మమ్మల్ని మా పాప స్థితులనే వదిలివేయక, మేము నరక శిక్షణ అనుభవించడానికి ఇష్టం లేక, మమ్మల్ని రక్షించాలని, మమ్మల్ని క్షమించాలని, మాకు నిత్య జీవం అనుగ్రహించాలని అయ్యా మా కొరకు నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించావు. క్రీస్తు పరలోకంను విడిచిపెట్టి అయ్యా మా కొరకు పాపిగా ఎంచబడి పాపపు శిక్షను క్రీస్తు శరీరం మీద మోసుకున్నారు. మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో, మమ్మల్ని క్షమించాలనే ఉద్దేశంతో క్రీస్తు వారు చేసిన ఆ గొప్ప శిలువ త్యాగాన్ని బట్టి, ఆ శిలువ శ్రమలను బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా, అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం ఆయన మనకు పాత్రను ఎత్తుకొని
ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయడి అని క్రీస్తు చెప్పాను కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవ, పరలోక తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకంలోనికి నువ్వు అతన్ని అప్పగించావు. తన కొరకు ఏమీ ఉంచుకోకుండా తన యొక్క రక్తమును, ప్రాణమును మా కోసం దారిపోశారు. మా హృదయాలన్నీ పాపంతో నింపబడి ఉండగా మా హృదయ పాపాలన్నింటినీ కడిగి వేయాలి, శుద్ధీకరించాలనే ఉద్దేశంతో క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు దారులుగా ప్రోక్షించి ప్రాణత్యాగమయ్యారు. ప్రభా, క్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఉచితంగానే నీ కృప చేత మమ్మల్ని నీతిమంతులు అని తీర్చారు. అందరి కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. నిత్యుడు వగు తండ్రి, పరిశుద్ధుడా, శాశ్వత కాలమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నావు. నీ స్తోత్రాలు. నీ ప్రేమ చేత మమ్మల్ని నువ్వు ప్రేమించి నీ ప్రేమ చేత రక్షించావు. నీ కరుణ, నీ కృప మా జీవితాల్లో చూపించావు, రక్షించుకున్నావు. నిత్య జీవమునకు వారసులుగా చేసావు. నీకు వందనాలు. ఈ సమయంలో మా కొరకు ప్రాణత్యాగమైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇచ్చావు. నీకు స్తోత్రాలు. ఈ బలలో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరుడు, సహోదరిని నీ కృపలో దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే ఈ దినమున ఈ బలలో పాల్గొనలేకపోయారో, నేను జ్ఞాపకం చేసుకోలేకపోయారో, వారిని క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. మా గొప్ప దేవ, కృపామయుడా, ఈ దినమందు తండ్రి, ఇంకా ఇక్కడ చేరవచ్చిన వారిలో ఎవరి హృదయంలో ఎటువంటి దుఃఖము, బాధ, వేదన, కన్నీరు ఉందో వాటన్నిటిని నీవు తుడిచివేసి నీ యొక్క కృప వారి పట్ల చూపించండి, ధైర్యపరచండి. దేవా, మరణించే వరకు కూడా ఈ యొక్క సువార్తను మేము ఇతరులకు చెప్తూ ఉన్నట్లుగా నీ కృపా సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. మర్చిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముండును నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం.
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. సిలువకెక్కేను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేను నీ ప్రేమ, నాకై మరణించేను నీ ప్రేమ, నాకై తిరిగి లేచేను నీ ప్రేమ. సిలువకెక్కేను నీ ప్రేమ, నాకు విలువనిచ్చేను నీ ప్రేమ, నాకై మరణించేను నీ ప్రేమ, నాకై తిరిగి లేచేను నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చేసుకుందాం ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని నీవు ఆదరించావు, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ దినమందు నీ వాక్యం మాకు వినిపించావు లూకా సువార్త 5 నుండి. కాబట్టి మేమందరము నీ వాక్యానికి లోబడి నీ బోధ వినాలని, ఆ మాటకు లోబడి ఉండాలని, విశ్వాస పరీక్షలో నెగ్గాలని ఆ ఆలోచనతో మేము జీవించటకు సహాయం చేయండి. అలాగే ఈరోజు చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు. వారిని దీవించండి ప్రభా. మరి ఈరోజు మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన ఆశ్రయించండి. ఇచ్చిన కానుకలు కూడా పరలోక మహిమ కొరకు వాడుకోనండి. వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి అయ్యా. నీ చిత్తం అయితే మరలా ఆదివారం మేము కలుసుకోవడానికి నీ కృప మాకు మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ఉన్నారు. శుక్రవారం ప్రేయర్ మాత్రం యథావిధిగా ఉంటుంది. జాషవతి గారు నడిపిస్తారు. ప్రేయర్ మాత్రం క్యాన్సిల్ అవ్వదు, అది మాత్రం ఉంటుంది. ఓకే, రైట్.